హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. తనుజ మీద కోపం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ చూసి ఎందుకు ఏమనేది మొత్తం క్లియర్గా చెప్తాను నేను. అలా కింద కామెంట్ చేయండి, మీకెందుకు కోపం వచ్చింది అనేది, నాకెందుకు వచ్చిందో చెప్తాను నేను. ఇంకోటి వచ్చి, బిగ్ బాస్ హౌస్లోకి దివ్యానే ఎందుకు పంపించారు నలుగురిలో అనేది కూడా ఒక పాయింట్ ఉంది బిగ్ బాస్కి సంబంధించింది, అది కూడా చెప్తాను నేను. ఇంకోటి వచ్చి, ఈ దివ్యాకు బదులుగా వేరే ఎవరన్నా వచ్చింటే బాగుండేదా అంటే, వచ్చింటేనే బాగుండేది దివ్య కన్నా. మన ఎంటర్టైన్మెంట్ ప్రకారం అయితే దివ్య కన్నా వేరే వాళ్ళు వచ్చింటే బాగుండేది. అది కూడా ఎవరు వస్తే బాగుండేది కూడా చెప్తాను నేను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నూర్. ఈరోజు ఎపిసోడ్ మొత్తం చూసాను నేను. ఏమనుకోద్దండి, నేనైతే షాప్కి పోతాను. నాకు ఈ షాప్ ఉంది, నాకు టైమింగ్ అడ్జస్ట్మెంట్ అయ్యలేదు. రాత్రి టైంలో మాత్రమే వీడియో చేసేకి అవుతుంది. దానివల్ల కొంచెం లేట్గా వీడియోలు అయితే వస్తుంటాయి. కొంచెం ఎక్స్క్యూజ్ చేసేసి లైక్ చేయండి వీడియోని. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, పొద్దున్నే డ్యాన్స్ చేస్తారు. నేను బాగా ఒకటి అబ్జర్వ్ చేశాను, రాముకి చాలా బాగా వస్తుంది డ్యాన్స్ చేసేకి. హరీష్ గారికి డ్యాన్స్ చేసేకి రాదు. జస్ట్ ఇలా 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 అంటాడు. అదే రాము బాడీ అంతా అల్లాడిస్తే హరీష్ గారు ఏమో ఇట్లా చేయదు అల్లాడిస్తారు, ఈ టైపింగ్ చేసినట్లు. బాగా అబ్జర్వ్ చేశాను నేను. ఇంకోటి వచ్చి, బిగ్ బాస్ అయితే సుమన్ శెట్టికి సిగరెట్లు అయితే ఇచ్చారు. ఆ సిగరెట్లు సంజన గారే మొదటిగా వెళ్ళి తీసుకొని దాపెట్టేశారు. ఆ విషయము సుమన్కి శెట్టికి తెలిసింది, అడిగారు, ఇవ్వలేదు. ఇమ్మాన్యువల్ అంటున్నాడు, నిన్ను ఎవరు వచ్చి ఎక్కువ గట్టిగా అడగలేరు, దానివల్ల నువ్వు కూడా ఇవ్వవు, అందుకే ఎందుకు వచ్చిన పీక్లాటర్ బాబు నీతో అని చెప్పి అంత దూరంగానే చూస్తూనే ఉంటారు, కానీ నిన్ను వచ్చి అడగలేరు ఎవరు. సుమన్ శెట్టి కూడా ఆడాడి తిరుగుతూ ఉంటాడు, కానీ అడగలేకుండా ఉంటాడు సిగరెట్ల గురించి. అదైతే నిజం, ఎందుకంటే తను ఒప్పుకోదు కూడా, ఇవ్వదు కూడా. యాక్చువల్గా ఇది తన మంచి కోసమే చేస్తుండేది, సుమన్ శెట్టి గారి మంచి కోసమే చేస్తుండేది సంజన గారు. తన హెల్త్ పాడవుతుంది సిగరెట్ తాగితే అని చెప్పే ఉద్దేశంతోనే దాపెడుతున్నట్లయితే ఉన్నారు వాళ్ళు. కానీ మరీ అంత సత్తాయించి ఉంచడం అనేది నాకైతే నచ్చలేదు. ఏదో ఒకటి ఇచ్చేసి ఇంకా తాగొద్దు సార్లు ఇంత ఈ రోజుకి అని చెప్పి ఒక లిమిట్ అనేది పెట్టేసింటే బాగుండేమో. పూర్తిగా లేకుండా చేయడం అనేది నాకు నచ్చలేదు. మీకు ఎవరికైనా నచ్చింటే కింద కామెంట్ చేయండి కరెక్ట్ అని చెప్పి, లేదా నాదే రాంగ్ అని చెప్పి కామెంట్ చేయండి. అదే ఒకటి కామెంట్ చేయాలి అంతే మీరు, కన్ఫర్మ్ అది. ఇంకొచ్చి సంజన గారు తనుజాకి కొత్త పేరు పెట్టారు, ఏడి అంటే అలిగే దేవత. పేరైతే బాగుంది, ఎందుకంటే ఈ 2-3 రోజుల నుంచి తను అలిగేదే ఎక్కువ ఉంది. మామూలుగా నార్మల్గా అయితే క్యూట్గా మామూలుగా ఉండేది కామ్గా, కానీ ఈ 2-3 రోజుల నుంచి అలిగేదే ఎక్కువ ఉంది, ఆడేది తక్కువ ఉంది. ఆట తక్కువ, అలగడం ఎక్కువ, ఇలా ఉంది తన గేమ్ ప్లే. నాకెందుకో తనుజాని చూస్తుంటే నన్నెవ్వరూ పడగొట్టక్కర్లేదు కిందికి, నన్ను నేనే పడగొట్టేసుకుంటా కిందికి అన్నట్లుంది. సేమ్ నిజం అదే జరుగుతుంది. ఇంకా దివ్య వెళ్ళింది కాబట్టి దివ్య వల్ల ఏమన్నా ప్లస్ అయితే కావచ్చు. సీక్రెట్స్ ఏమన్నా బయట ఏం జరుగుతోంది, ఏం పాజిటివిటీ ఉంటుంది అని ఏమన్నా తెలిస్తే మేబీ ఇంప్రూవ్ కావచ్చు గేమ్, చెప్పలేం. ఇంకా తనుజ అయితే బిగ్ బాస్ని వేడుకుంటుంది, కాఫీ పౌడర్ ఇంకొంచెం ఇవ్వండి, దానికోసం నేను ఏం చేసేకైనా రెడీ, ఏ పనిష్మెంట్ అయినా భరిస్తాను, కానీ సంజన గారికి మాత్రం ఇవ్వద్దు. తను సాటిస్ఫై అవ్వదు ఏం చేసినా కూడా, అదైతే కరెక్టే. తను అంత తొందరగా ఏది ఇవ్వదు, గజ దొంగే తను. సో తన దగ్గర నుంచి రాబట్టుకోవడం అంటే ఇంపాసిబుల్ లాగే ఉంటుంది, అది అంత ఈజీగా రాదు. ఈ గొడవల్లో కాఫీ పౌడర్ నిన్న ఎపిసోడ్లో దాపెట్టారు కదా ఫ్లోరా అండ్ సంజన గారు, వీళ్ళిద్దరూ దాపెట్టిండేది తనుజాకి తెలిసిపోయింది, ఎవరో దాపెట్టారు అని చెప్పి అంతా ఉతుకుతా ఉంది. డెమన్ పవన్ని హెల్ప్ తీసుకుంది. డెమన్ పవన్ మొత్తం హైట్లో ఎక్కి చూసి అంతా అల్మారాలు అంతా చూసి డెమన్ పవన్కి సిగరెట్లు దొరికాయి. ఈ గ్యాప్లో సుమన్ శెట్టి వస్తే సుమన్ శెట్టిని అడగడము, మీరేమన్నా చూసారా అని. దానికి సుమన్ శెట్టి గారు అంటారు, ఆ క్యారెక్టర్ అనేది నాది కాదు, నేను అలాంటివన్నీ కాదు, అలా దాచిపెడితే ఎలా ఉంటుందనేది నాకు తెలుసు అని చెప్పి
తను ఆల్రెడీ బాధపడుతున్నాడు, ఆ సిగరెట్లు దాచిపెట్టి తనకి ఇవ్వట్లేదు అని చెప్పి పాపం చాలా ఫీల్ అవుతూ తిరుగుతూ ఉన్నాడు. దానివల్ల అది కూడా చెప్పేశాడు, కక్కేశాడు మొత్తం. అలా దాపెడితే ఎంత బాధ ఉంటుందనేది నాకు తెలుసు అని చెప్పి సంజన గారిని తిట్టుకుంటుంటాడు ఖచ్చితంగా, వీళ్ళు దాపెడుతున్నందుకు. ఏమవసరమమ్మా దానికి? పాపం ఎంత ఇన్నోసెంట్గా ఉంటాడంటే అమ్మ అనే మాట్లాడతాడు, అన్న అనే మాట్లాడతాడు, ఇలాగే మాట్లాడుతుంటాడు. తన ఇన్నోసెంట్గా ఉంటాడు. యాక్టింగ్ అయితే కాదు, నాకైతే అట్లా అనిపిస్తాను లేదు యాక్టింగ్ అని చెప్పి. సుమన్ శెట్టిది మీకేమన్నా అనిపించింటే కింద చెప్పండి యాక్టింగే అని చెప్పి, ఎందుకంటే సీనియర్ కాబట్టి ఏమన్నా అయి ఉండొచ్చేమో మీ దృష్టిలో. నా దృష్టిలో అయితే ఏం లేదు. ఇంకా రాము మీద కోప్పడ్డం గురించి అసలు వేస్ట్, ఇది కోపమే వేస్ట్. ఆ పాయింట్లో రాము ఏమన్నాడు వచ్చి, సంజన గారు చెప్పారు ఇంకా ఫ్లోరా గారు వాష్రూమ్కి వెళ్ళారు, తనకి టీ వద్దంట అని చెప్పి లోపల వీళ్ళు పిచ్చాపాటి మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇంట్రాగేషన్ చేస్తుంది కదా తనుజ, అక్కడ చెప్పాడు. కానీ బయటకు వచ్చి సంజన గారితో గొడవ పడుతున్నప్పుడేమో నేను వచ్చి ఫ్లోరా గారు వాష్రూమ్కి వెళ్ళారు అన్న మాట ఒకటి చెప్పాను, కాఫీ వద్దు టీ వద్దు అన్న మాట నేను చెప్పలేదు అని చెప్పి చెప్పాడు. ఎందుకు 2 మాటలు మారుస్తావు నువ్వు అని చెప్పి వెయ్యి అని ఎగిరింది తనుజ రాము మీద. ఇక్కడ రాము ఏమన్నా నేను అసిస్టెంట్నా, నాకు పనులని చెప్తుంది, నేనేమన్నా చేయమన్నానా అని చెప్పి తనుజ తనంతకు తాను ఉంటే నువ్వే వెళ్ళి అందరినీ అడుక్కొని రాపో అని చెప్పి పంపించావని ఇమ్మాన్యువల్ రచ్చలే పారేసింది. అక్కడ అర్థమైపోయింది తనుజ క్రాఫ్ కిందకి పడిపోతుంది ఇలాంటి ఇన్సిడెంట్ల వల్లే. అక్కడ అంత రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకు కోపం ఎక్కువ వచ్చింది అంటే అక్కడ నాకైతే రాము తింటున్న వాడిని కూడా తిడుతూనే ఉంది. ఆ డెమన్ పవన్ అయితే కూర్చొని తింటున్న వాడిని లేపి ఇక్కడ రా అంటాడు. నాకు ఈ సర్రని లేసింది. స్పాట్లో ఎలిమినేట్ ఎవరైనా చేయాలనిపిస్తుంటే ఈ తనుజాని డెమన్ పవన్ని చేసేవాడిని, తినేవాడిని అలా మాట్లాడకూడదు. తను తప్పేం లేదు నన్ను అడిగితే. ఏమంటే అది కరెక్టే, లోపల ఒక మాట చెప్పాడు, బయటకు వచ్చి ఒక మాట చెప్పాడు. అసలు తన పనే కాదు, అది తను చేయడమే అనవసరం. అక్కడ ఇమ్మాన్యువల్ అదే అంటున్నాడు, అసలు ఆ పని తనది కాదు, తనుజ పని తను చేస్తున్నాడు, దానికి తనని అందుకు అంత తిట్టడం అని చెప్పి ఇమ్మాన్యువల్ కూడా క్వశ్చన్ చేస్తున్నాడు. ఇంకా రాము ప్రియాతో డిస్కషన్ జరుస్తున్నాడు. ఏమంటే గుడ్ మానిటర్ అంటే అదే ఫుడ్ మానిటర్ అంటే ఎవరు, ఫుడ్డుని అందరికీ సరిపోయేలాగా చేయడం. అది ఇమ్మాన్యువల్ డిస్కషన్ చేస్తాను ప్రియాతో. ఇప్పుడు టిఫిన్ లేకుండా చేయడం కాదు, 3 పూట్లకు సరిపోయేలాగా దాన్ని ఈక్వల్గా చేయడం, అది ఫుడ్ మానిటర్ పని. ఇప్పుడు మాకు టిఫినే లేదు, ఫ్రూట్స్ తింటున్నాము, తనేం ఫుడ్ మానిటర్ అని చెప్పి తనని తిట్టుకుంటున్నారు అంతా కలిసి. ఇంకా నెక్స్ట్ వచ్చి చాలా తిట్టింది పాపం రాముని, చాలా హర్ట్ అయ్యాడు పిల్లోడు. లోపల కాంప్రమైజ్ చేసాకైతే తీసుకొని వెళ్ళారు, కానీ అక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు. ఇంకా బయటకు వచ్చి ఇమ్మాన్యువల్, భరణి గారు, సుమన్ శెట్టి, రాము వీళ్ళు 4 ఈ మీటింగ్ ఈ విషయం గురించే పెట్టుకొని కూర్చున్నారు. నిజంగా సంజన గారు చెప్పినట్లే చీటికి మాటికి తనుజ గారు అలిగేది చాలా ఎక్కువ అయిపోయింది అబ్బా. ఇరిటేట్ అయిపోతాను దానివల్ల, ఇరిటేషన్ వచ్చేస్తుంది చూస్తుంటేనే. ప్రతి దానికి కంట్లో నీళ్ళు, ప్రతి దానికి బుంగుమూతి. ఒక పోనీ ఆ ప్రాపర్గా రీజన్ అన్న కరెక్ట్ ఉంటుంది అంటే అలా కూడా ఉండదు. అది సిల్లీ రీజన్స్, సిల్లీ పాయింట్స్ అన్నీ. నిజంగా అంటే తనుజ గ్రాఫ్ అయితే దీనివల్లే పడిపోతుంది. దీనివల్ల ఎవరికి ప్లస్ అవుతుందంటే అయితే రాముకు అయితే అంటుంది. ఇమ్మాన్యువల్ అయితే ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్గా చూసుకుంటే ఇమ్మాన్యువల్కే ఎక్కువ ఓట్స్ అనేవి పడతాయి. ఎందుకంటే తను ఉన్నప్పుడే ఈ ఎంటర్టైన్మెంట్ అనేది బిగ్ బాస్లో ఎక్కువగా ఉంటుంది. తను కనిపించినప్పుడల్లా ఆ కెమెరాలో ఈ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల తనకి పాజిటివ్ అనేది బయట ఎక్కువ ఉంది. తను కూడా లేకుంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఇమ్మాన్యువల్ కూడా లేకుంటే బిగ్ బాస్ హౌస్ ఒక సీరియస్ డిస్కషన్స్ జరిగే వార్ రూమ్ లాగా ఉండేది. యుద్ధాలు తప్ప
వేరే ఏది ఉండేది కాదు. దాంట్లో ఒక ఫన్ అనేది ఏమన్నా ఉంది అంటే అది జస్ట్ ఇమ్మాన్యువల్ వల్లనే. కానీ ఈ నలుగురిలో ఒకరిని తీసుకొని వచ్చింటే బాగుండు అనిపిస్తుంది కదా. షకీబ్ని తీసుకొని వచ్చింటే బాగుండు దివ్యాకు బదులుగా. ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం పెరిగేది, చూసే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉండేది, ఒక ఫన్ అనేది క్రియేట్ అయ్యేది కాబట్టి చూసే వాళ్ళకి బాగుండేదేమో. ఇమ్మాన్యువల్తో షకీబ్ కూడా కొంచెం కామెడీ చేస్తుంటాడు కాబట్టి ఫన్నీగా బాగుండేదని నాకు అనిపిస్తుంది. దివ్యాకి బదులుగా తను వచ్చింటే బాగుండు. కానీ దివ్యాన్ని పిలుచుకురావడంలో పెద్ద ప్లాన్ అయితే ఒకటి ఉంది బిగ్ బాస్. చెప్తాను నేను, మొత్తం వీడియో చూడండి. మొన్నటిదాకా ఎంత అయిపోయింది. మొన్నటిదాకా ఏమన్నాడు, నేను కృష్ణుడు, అర్జునుడు, రణరంగము, చదరంగము అని చెప్పి పెద్ద మాటలు మాట్లాడాడు బిగ్ బాస్. ఈరోజు ఏమంటాడు, నేనే రంగంలోకి దిగుతాను, నేనే గేమ్ ఆడిస్తాను అని చెప్పి ఏవో ప్రగంబలాన్ని పలుకుతున్నాడు బిగ్ బాస్. చూద్దాం ఏం చేస్తాడా అని చెప్పి. ముందు ఏం జరుగుతుందంటే ఈసారి నాగా, దివ్య, అనుష, షకీబ్ వీళ్ళ నలుగురు అగ్ని పరీక్షల్లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళే ఇంతకుముందు. సో వీళ్ళ నలుగురిని లోపలికైతే ఎంటర్ చేశాడు బిగ్ బాస్. ఇక్కడ వీళ్ళ నలుగురిలో ఒకరు లోపలికి వెళ్తారు. అది కూడా బిగ్ బాస్ హౌస్లో ఉన్నవాళ్ళు వాళ్ళలో ఎవరు కావాలి అని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళని లోపలికి పంపిస్తాను అని చెప్పి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ వల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం అని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ అడిగి మీరే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి ఆప్షన్ అయితే ఇచ్చాడు. మన వాళ్ళు అయితే చాలా రకాల క్వశ్చన్లు అయితే వేశారు వాళ్ళకి. వాళ్ళలో నాకు నచ్చిండేది షకీబ్, నాగా. ఇంకా ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి, ఇక్కడ సంజన గారికి, రీతుకి ఇద్దరు ఆడవాళ్ళు వద్దు, ఇద్దరు మగవాళ్ళు అయితేనే సేఫ్. ఎందుకంటే వాళ్ళిద్దరూ అంత యాక్టివ్గా ఉండరు అని చెప్పి వాళ్ళ ఒక నమ్మకం. లేడీస్ ఇద్దరు అయితే తమకు పోటీ ఉంటారేమో, ఎందుకంటే కొంచెం యాక్టివ్గా ఉన్నారు, ఏమన్నా కావచ్చేమో పోటీ అని చెప్పి అనుమానంతో వాళ్ళని వద్దు అన్నారు. బిగ్ బాస్ అయితే ఒక సర్ప్రైజ్ ఇచ్చాడులేండి దివ్యాన్ని పంపించే దాంట్లో. అది బాగా నచ్చింది నాకు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇవ్వలేదు బిగ్ బాస్, బాగా నచ్చింది నాకు. ఇంకోటి వచ్చి బిగ్ బాస్ వాళ్ళకు కూడా చెప్పాడు, ఇప్పటిదాకా ఆటలో ఏం తక్కువైంది, మీరు బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఏం తెస్తారు. అదే ఆట కోసం అంటే ఏం ఎంటర్టైన్మెంటా, సీరియస్నెస్సా, కామెడీయా, ఫన్నా, హ్యూమరా, ఇలా ఏ పాయింట్ అనేది తగ్గిందో అది మీరు ఎలా తెస్తారు అనేది చెప్పమని చెప్పాడు. వాళ్ళు చెప్పుకున్నారు, అంతా అయిపోయింది. ఇంకా లోపల వచ్చి ఇక్కడ శ్రీజ ఒక పాయింట్ అయితే రైజ్ చేసింది. శ్రీజానే కాదు వీళ్ళంతా, మీరు రీప్లేస్ చేయాలి అంటే మాలో ఒకరిని బయటికి పంపించి మీరు ఇక్కడికి రావాలంటే ఎవరుని పంపిస్తారంటే అనుష, దివ్య వీళ్ళిద్దరూ కలిసి శ్రీజానే చెప్పారు. శ్రీజ బిగ్ బాస్ కన్నా తనే పెద్ద కెప్టెను అని చెప్పి ఫీల్ అవుతుంది. ఇంకోటి వచ్చి అవతల వాళ్ళ పుండు మీద పుల్ల పెట్టి గుచ్చి ఆనందాన్ని పొందుతుంది, ఒక శాడిజం అయితే చూపిస్తుంది అని చెప్పి ఏవేవో చెప్పారని పెద్ద మాటలని. సో శ్రీజానే రీప్లేస్ చేద్దామని చెప్పారు. శ్రీజ కూడా షాక్ అయిపోయింది. అమ్మ వీళ్ళు నాకే పెట్టేశారు ఎసరు, ఏం చేయాలి అబ్బాయి ఇప్పుడు అని చెప్పి కామ్గా ఉండిపోయింది. ఇంకా మాట్లాడినామంటే ఖచ్చితంగా బయటికి పంపించేస్తారు వాళ్ళిద్దరు కలిసి. అలా ఉంది సిచ్యువేషన్ అక్కడ. ఇంకా వీళ్ళు షకీబ్, నాగా అయితే పవన్ కళ్యాణ్ని రీప్లేస్ చేద్దాం అంటున్నారు. పవన్ కళ్యాణ్ సరిగ్గా ఆడట్లేదు, తన గేమ్ అయితే ఏం లేదు. ఈ అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు ఉన్న గేమ్ ఇప్పుడు లేదు అని చెప్పి షకీబ్ అంటున్నాడు, నాగా కూడా అంటున్నాడు. మనోడైతే ఏం లేదా కనపడడం లేదా, ఏదో పెద్ద ఆడినట్లు ఏ బిల్డప్ అది, అసలు ఏం గేమ్ ప్లే లేదు. 2 వారాలు టీవీలో చూసి పబ్లిక్లో ఏం టాక్ ఉందో తెలుసుకొని వచ్చి నీకు చెప్తాంటే నువ్వు మళ్ళీ లేదా అంటే ఏమంటే ఇప్పుడు వీళ్ళ వల్ల ఏమైందంటే వీళ్ళంతా హుషారైపోయినారు. ఎందుకంటే ఇప్పుడు బాగా ఆడకి ట్రై చేస్తారు. వీళ్ళకి ఏం బయట నెగిటివిటీ ఉందనే దాన్ని చూసుకొని ఇక్కడ ఇప్పటి నుంచి అది లేకుండా చూసుకుంటారు. ఏం పాజిటివ్ ఉందని చూసుకొని దాన్ని పెంచుకుంటూ పోతారు. ఖచ్చితంగా ఇదైతే ఇప్పుడు పాజిటివ్ అయిపోతుంది. బిగ్ బాస్ కూడా తెలిసింది ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇది కథ. రణరంగము అది ఇది అని చెప్పి కామనర్స్ని తీసుకొని వచ్చి, సెలబ్రిటీస్ని తీసుకొని వచ్చి ఏమో చేద్దాం అనుకున్నాడు, అది ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి
దీన్ని కొంచెం మారిస్తే మేలు అని చెప్పి అనుకొని ఫస్ట్ అంత ఎర్లీగా 2 వారాలకే 4 కంటెస్టెంట్ని లోపలికి పంపించి వాళ్ళలో ఒకరిని వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమని చెప్పి బయట ఏం జరుగుతుందో వాళ్ళతోనే తెలిసేలాగా చేస్తూ ఉన్నాడు. ఇలా ఉంది బయట, మీరు ఇలా ఆడొద్దండి, ఇలా ఆడుతున్నారు కాబట్టి అలా నెగిటివ్ అవుతున్నారు బయట, బిగ్ బాస్ రేటింగే ఇలా పడిపోతుంది, దీనివల్ల బిల్బిత్రి ఆటలన్నీ ఆడి మీరు ఏం ప్రయోజనం లేకుండా పోతుంది, ఇలాంటివన్నీ చెప్పి బిగ్ బాస్ అయితే వాళ్ళని ఆటని మార్చడానికి ట్రై చేస్తున్నాడు. ఇదొకటి. ఎమ్మాన్యువల్ ఉంటే హౌస్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది, ఇది మాత్రం పక్కా. ఇది నిజమైతే మాత్రం వీడియోని లైక్ చేయాలి, మీరు చెప్తాను నేను. ఎందుకంటే ఈరోజు రీతుతో ఏదో గేమ్ ఆడారు కదా, దయ్యం పట్టినట్టు అది ఇది, అక్కడ ఫుల్ ఫన్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు నవ్వుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు మనం తను ఎంత ఫన్ క్రియేట్ చేస్తున్నాడు బిగ్ బాస్ హౌస్లో అనేది అక్కడే తెలిసిపోతుంది. సో ఎమ్మాన్యువల్ మాత్రం ఖచ్చితంగా ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు మనం ఒక స్మైల్ ఫేస్తో ఆ గేమ్ని అయితే చూడగలం. ఎందుకు లేకపోతే అంతే, ఇంకా చూసుకుంటూ కూర్చోవాలి అంతే సీరియస్గా. వాళ్ళు తిట్టుకొని, వీళ్ళు కొట్టుకొని, వాళ్ళు అరుచుకొని, వీళ్ళు ఏడ్చుకొని ఇదే ఉంటుంది. నవ్వడం అనేది మాటే ఉండదు ఇంకా బిగ్ బాస్ హౌస్లో. ఎమ్మాన్యువల్ వెళ్ళిపోతే పక్కా, డౌటే లేదు దీంట్లో. ఇంకా బిగ్ బాస్ అయితే వాళ్ళందరినీ నలుగురిని బయటికి పంపించేసినాడు. వాళ్ళలో నుంచి ఎవరు లోపలికి వస్తారా, ఓటింగ్ ఒకటి పెట్టాడు కదా, అక్కడ ఓటింగ్ అంతా అయిపోయాక వీళ్ళంతా కలిసి ఏం చేస్తారంటే దివ్య ఉంటే గేమ్ వేరేలా ఉంటుంది అని చెప్పి దివ్యకి ఓటు వేయలేదు. సంజన, రీతు వచ్చి ఇద్దరు నాగా, షకీబ్కి అయితే వేశారు. మిగతా వాళ్ళు అనుషకి, అనుష కూడా కొంచెం వేరేలా మాట్లాడుతుంది, పొగరుగా మాట్లాడుతుంది అని చెప్పి వాళ్ళ అనుషని అయితే ఎవరు సెలెక్ట్ చేయలేదు. ఇక్కడ దివ్యాని కూడా సెలెక్ట్ చేయలేదు, అందరూ నాగాకి, షకీబ్కే వేశారు. బిగ్ బాస్ ఏం ట్విస్ట్ ఇచ్చాడంటే ఓటింగ్ ఎవరికైతే తక్కువగా వచ్చిందో, దివ్యాకి వచ్చింది తక్కువ, దివ్యాని లోపలికి పంపించాడు. ఇక్కడ అంతా సర్ప్రైజ్ అయిపోయారు, ఎందుకంటే దివ్య వద్దు అని అనుకున్నారు అంతా. వాళ్ళేమో అరే మేము వద్దు అనుకున్న అమ్మాయినే పంపించాడు, ఇప్పుడు ఎలా అని చెప్పి అలా క్లియర్ అయిపోయింది. వీళ్ళంతా నన్ను వద్దు అనుకున్నారు. బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తారంటే వాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళని పంపిస్తే వాళ్ళు అనుకూలంగా గేమ్ ఆడుకుంటారు, వద్దు అన్న అమ్మాయిని పంపిస్తే మాత్రం గేమ్ వేరేలాగా సాగచ్చు అని చెప్పే డౌట్తో దివ్యాని పంపించుంటాడు ఖచ్చితంగా. నాకైతే ఇదే అనిపిస్తుంది. ఇంకోటి వచ్చి బయట ఏం జరుగుతుందో బాగా తెలిసిన అమ్మాయి, వాళ్ళంతా వద్దు అంటున్న అమ్మాయి షో ఎక్కడికో వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళకుండా ఆపేసి ఇక్కడి నుంచైనా కొంచెం ఒక లైన్లో వెళ్ళేలాగా చేస్తుందేమో దివ్య ఉండి అని చెప్పి ఒక నమ్మకంతో పంపించింటాడు బిగ్ బాస్ హౌస్లోకి. బిగ్ బాస్ తను కూడా వస్తూనే ఒక బాంబు అయితే పేల్చింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది, అది స్క్వేర్ కూడా అవుతుంది అప్పుడప్పుడు అని చెప్పి ఒక హింట్ అయితే ఇచ్చేసింది. ఇక్కడ క్లారిటీ కూడా వచ్చేసింది, శ్రీజ ఉంది కదా చెప్పేసింది ఆల్రెడీ. ఇంకెవరున్నారు, కళ్యాణ్, పవన్ వాళ్ళే కదా, ఇంకా రీతు, వాళ్ళు ముగ్గురే కదా ఉండేది అని చెప్పి బిగ్ బాస్ హౌస్లో కూడా తెలుస్తోంది ఇది జరుగుతోంది అని చెప్పి. ఇంకా వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పడతారు. ఇంకా రీతుకి చెప్పేకి వెళ్ళారు. ఈరోజు ఎపిసోడ్ అయితే అయిపోయింది, అక్కడికి లైవ్ తర్వాత కంటిన్యూ అయి ఉంటుంది. కానీ నేను ఈ ఎపిసోడ్ వచ్చి చూసేకే 11 అయింది టైము. చేస్తుండేదే 1 గంటకి, చూడండి 1 గంటకి చేస్తున్నాను వీడియో, అందుకే లైవ్ చూడలేదు. లైవ్ అప్డేట్ వచ్చి రేపు ఇస్తాను, నాకు ఏమైనా ఒక టైం అనేది ఉంటే. ఇంకా లోపల వచ్చి దివ్య అంటుంది ఎవరెవరికి ఈ విషయం చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము, నెక్స్ట్ గేమ్ ప్లే ఎలా ఆడతారో చూద్దాము అని చెప్పి ఒక రాయేసాను, అది తగిలింది. ఇంక రేపటి నుంచి ఏమవుతుంది, ఎలా ఉంటారో చూద్దాము. ఎందుకంటే తనని వీళ్ళు వేసిన క్వశ్చన్స్ అన్నీ బయట వీళ్ళ గురించి ఎలాంటి రెస్పాన్స్ ఉంది అని చెప్పి అడుగుతున్నారు ఖచ్చితంగా. బయట ఉన్న రెస్పాన్స్ని బట్టి వీళ్ళ గేమ్ ప్లే అనేది మార్చుకుందామని వీళ్ళ ఒక ఐడియా. సుమన్ శెట్టికి అవసరం లేదు, భరణి గారికి అవసరం లేదు, ఎమ్మాన్యువల్కి అవసరం లేదు, తనుజ ఇంకా పడుతోంది ఇంకా ఇప్పుడే కాబట్టి తనకు కూడా అవసరం లేదు. ఫ్లోరా షైని ఆల్రెడీ పక్క వాళ్ళు వెళ్ళిపోవాల కాబట్టి తను ఇంకా సేఫ్గానే ఉంటుంది, వాళ్ళ వల్లే, తన గేమ్ ప్లే వల్ల కాదు. వేరే వాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నారు కాబట్టి తను సేఫ్ అవుతోంది. ఇది జరుగుతుండేది బిగ్ బాస్ హౌస్లో.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వారం 100% పక్కాగా ఎవరు ఎలిమినేషన్ కావచ్చు అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే హైప్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేసినాక వీడియోని రీచ్ అనేది పెరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.